రోడ్డు మీద ఎక్కడైనా చిన్న ఆటో యాక్సిడెంట్ ఎవరైనా ముస్లింలు ఎవరైనా కొడుతున్నారు అనుకోండి, 50 మంది ముస్లింస్ జమ అవుతారు అక్కడ. అదే హిందుని కొడుతున్నారు అనుకోండి, ఒక్కడు కూడా ఆగడు, చూసుకుంటే వీడియో తీస్తారు, మంచి కొడుతున్నారు నిరూపణ అని వీడియో తీస్తారు. ఇదేం పంచాయతీ? వాళ్ళు చూడరు, ఒక ఆటో డ్రైవర్ గడ్డమున్న ఒక పిల్లని ఎవరైనా కొడుతుంటే 10 మంది మోటార్ సైకిల్ వచ్చేస్తారు. ఏడుంది మన లోపల యూనిటీ? ఈ యూనిటీ లేకపోతే కష్టమైంది. చాలా ఆలోచన రేకెత్తించే అంశాలు సార్ మీరు పాయింట్అవుట్ చేసిన ప్రతి అంశం కూడా. ఇప్పుడు రేపు పాల ప్యాకెట్ ఇప్పి పాలు వేడి చేసి పిల్లలకు పోయాలంటే అలా విషయం కలిసిందా ఏందనేది ఆలోచించుకోవాల్సిన భయం, ఆందోళన వైపు సమాజాన్ని నెట్టేసినాయి మన జరిగినటువంటి. 3 డాక్టర్లు అరెస్ట్ కాగానే వాడు ఈ మందుగుండు సామాగ్రిని అంతా దాచిపెట్టాలనేది అర్థం కాక రోడ్ల మీద తిరిగి చివరికి తాను పేల్చుకొని ప్రజల్ని చంపేసిండు దుర్మార్గుడు. అవునా? ముందే సెల్ఫ్ బాంబర్ గా రెడీ అయ్యే వచ్చాడని చెప్తున్నారు కదా సార్. మీడియా కథనాలు ఉంటాయి తల్లి రకరకాలుగా. ఒకవేళ వచ్చింటే పొద్దునే వచ్చి చేసేటోడు కదా, పొద్దున్న 9 గంటలకి ఇంకెక్కువ రష్ ఉంటుంది కదా రోడ్డు మీద. ఆయన చనిపోవాలి, మానవ బాంబును కావాలని డిసిషన్ తీసుకున్న తర్వాతనే తనని పేల్చుకున్నాడు. కానీ అన్ని గంటలు ఢిల్లీ రోడ్ల మీద ఎందుకు తిరిగాడు చెప్పు. హ్యూమన్ సైకాలజీ ఏంది అక్కడ? ఇంకేమైనా ఆల్టర్నేట్ ఉందా? ఇంకా ఎక్కువ మందిని చెప్పడానికి ఏ ప్లేస్ దొరుకుతుందని ఆలోచన తప్పితే ఏముంటుంది చెప్పు. ఇంత బ్యాడ్గా ఆలోచిస్తుంటే పక్కన కారు చాగితే భయమటే పరిస్థితి వస్తే